నేనే కారు తీసుకెళ్ళానండి, సడన్లీ ఎవరినన్నా చంపేశాను అనుకుందాం, గుద్దేశాను అనుకుందాం, జరుగుతాయి కదా సినిమాల్లో చూస్తాం. నేను కావాలని చేసింది కాదు, బట్ తర్వాత నేను మళ్ళీ కారు తీసుకోవాలంటే నాకు అంటే ఒక మనిషిని చంపాం, కేసు, కోర్టు, డబ్బులు, ఇదంతా ఒక మళ్ళీ కారు ముట్టుకోవడానికి నాకు భయం వేస్తుంది. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి మీకు? అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక దాని పట్ల మనకి భయం స్టార్ట్ అయితే మనం ఇంకా నెక్స్ట్ ఏ పని చేయాలన్నా కూడా భయమే స్టార్ట్ అవుతుంటుంది. ఆటోమేటిక్గా మైండ్ రికగ్నైజ్ చేస్తుంది ఒక ఫియర్ని, అంటే స్లోగా చాలా విషయాల పట్ల ఫియర్ రికగ్నైజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు బండి కూడా ముట్టుకోలేరు, ఆ తర్వాత మనుషులు రోడ్డు మీదకే వెళ్ళలేరు, ఆ తర్వాత ట్రాఫిక్ చూసినా భయం వస్తుంది. అది అక్కడ మొదలైంది. ఇంకా చాలా విషయాలు యాంగ్జైటీ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఒక్క విషయం పట్ల కొంతమందికి ఉంటుంది, కానీ కొంతమందికి ప్రతి విషయం పట్ల ఉంటుంది. దాన్ని జనరల్ యాంగ్జైటీ అంటారు. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. In the series of podcasts on mental health that we are having with various people, today we have a wonderful guest. She is a psychologist and ఆవిడ పేరు రాధా తమ్మినేని. She has done a lot of work in the field of psychology. ఆవిడ కౌన్సిలింగ్స్ కూడా చేస్తారు. సో లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ హర్. ఇప్పుడు మనం చాలామందికి చూస్తాం యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ రిలేటెడ్ స్టఫ్ ఆమె దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ కేసీ, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. సో మీ గురించి తెలుసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ దట్ యూ డూ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ద పీపుల్. సో ఇవాళ నేను కామన్గా చూస్తుంది ఏంటంటే చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోలేకపోవటము, లేదా క్రైసిస్ మేనేజ్మెంట్, సడన్లీ ఫ్యామిలీలో అనుకోంది ఏదో జరిగింది. అసలు 99% ఎవరు స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇవాళ రేపు. లైక్ ఆర్ యాన్సిస్టర్స్ మేనేజ్డ్ వెల్. ఈ జనరేషన్కి కొంచెం కష్టంగానే ఉంది. సో వాట్ ఈస్ యువర్ టేక్? యాంగ్జైటీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మీ మాటల్లో తెలుసుకుందాం. ఓకే, యాంగ్జైటీ అనేది యాక్చువల్లీ ఇట్స్ అంబ్రెల్లా టర్మ్. అంటే అండర్ యాంగ్జైటీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక బ్యాడ్ అవుట్కమ్ కాకుండా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలి అనుకుంటే మనం ఏ పని అయినా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటాం అనమాట. సో ఈ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంత లిటిల్ యాంగ్జైటీ ఉంటుంది. సో దట్ ఈస్ అ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, 10 o'clock అక్కడ నేను ఎగ్జామ్ రాయాలి అంటే, సో మార్నింగ్ నేను ఎన్ని గంటలకు లేవాలి, ఎక్కడ బస్ తీసుకోవాలి, ఎంత అక్కడికి రీచ్ అవ్వాలి అనేది ఇట్స్ అ స్మాల్ ప్లాన్ అనమాట. సో దిస్ ఈజ్ అ నార్మల్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైతే చేసే ప్రతి పని పట్ల విపరీతంగా టెన్షన్ పడిపోతాము, స్ట్రెస్ పడిపోతాము, చేయాల్సిన ఏ పని అయితే సరిగా చేయలేకపోతామో దట్ ఈజ్ అ ఇల్నెస్, దట్ ఈజ్ కాల్డ్ అ డిజార్డర్ అనమాట. సో ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లోకి ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, ఒక 1 week ముందు నుంచి నాకు నిద్ర పట్టకపోవడము, భయపడిపోవడము, స్ట్రెస్ పడిపోవడం, నేను గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నా, అన్ని పనులు ఆర్డర్లో ఉంటాయా లేదా అని ఒక స్ట్రెస్లో లోన్ అయిపోవడాన్ని ఒక డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఇది డిజార్డర్ అని ఎందుకు అంటున్నామంటే మనకి ఏదైతే ఒక ప్రాబ్లము ఫర్ ప్రొలాంగ్డ్ టైమ్, ఒక 1 month, 1.5 months ఇలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటే మాత్రం సో మనం దీన్ని డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ యాంగ్జైటీలో ఈ రెండే కాకుండా ఇంకా ఏంటంటే ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో అదేవిధంగా ఒక స్పెసిఫిక్ ఫోబియా, సోషల్ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ప్యానిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా అండర్ యాంగ్జైటీ కిందకే వస్తాయి. సో రాధా గారు, ఒక బేసిక్ థింగ్, ఇప్పుడు నేను నా చిన్నప్పుడు ఒక ఎంసెట్, ఇట్ వాజ్ అ బిగ్ డే. లేకపోతే ఒక జాబ్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ అ బిగ్ డే. సో లేదా యూఎస్కి చాలామంది వీసాల కోసం వెళ్తారు, సంథింగ్, ఇట్స్ అ బిగ్ డే. సో ఇలాంటి ఏదన్నా, అండ్ మ్యారేజ్ ఇస్ అ బిగ్ డే. కాన్వకేషన్లో మేబీ అంత ఉండకపోవచ్చు, బట్ ఇలాంటి మేజర్ ఇంపార్టెంట్ లైఫ్లో ఈవెంట్స్ జరుగుతాయి కదండి. సో నాకు ఒక 2-3 days నిద్ర పట్టలేదు నా ఎగ్జామ్స్కి ముందు. అంటే దాని గురించే థాట్స్ వస్తూ ఉంటాయి. అది కామనే కదా. అంటే అది ఎక్కడ వరకు కామను, ఎక్కడ నుంచి అది ఒక డిజార్డర్ కింద పరిగణిస్తుంది. అంటే ఇప్పుడు నాకు పెళ్ళి అవుతుందండి, చాలామంది నా ఫ్రెండ్స్ని చూశాను, వాళ్ళ పెళ్ళిళ్ళు అంత గ్రేట్గా లేవు అనుకుందాం. సో నా పెళ్ళి ఇంకొక వారంలో ఉందనగా ఈ వారము కూడా నాకు దాని గురించి ఆలోచించడం, అది న్యాచురలేనా?
అది చాలా న్యాచురల్, ఎందుకంటే అందరికీ ఉంటుంది. కాకపోతే మనకి ఇది ఈ ఏదైతే మన ప్రతి పని చేయడానికి విపరీతంగా స్ట్రెస్కి లోన్ అయిపోయినప్పుడు మనకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, బాడీ అంతా స్టిఫ్ అయిపోవడము, కాళ్ళు వణికిపోవడం, ఇలాంటి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనం డే టు డే లైఫ్లో ఏ పని అయితే చేయాలో ఆ పని మనం మిస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాబ్కి వెళ్ళాను, నేను విపరీతమైన స్ట్రెస్లో ఉన్నాను. బాస్తో మాట్లాడాలంటే స్ట్రెస్, పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే స్ట్రెస్. సో ఇలా ప్రతి క్షణము మనం ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటే యు ఆర్ అండర్ యాంగ్జైటీలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్తే నేను సరిగా ఎగ్జామ్స్ రాస్తానో లేదో అని కాలేజ్ డ్రాప్ అవుట్ అవుతారు. ఎందుకంటే అంటే ఫిజికల్ సిమ్టమ్స్ వస్తే అది డిజార్డరా? ఫిజికల్ సిమ్టమ్స్ నిన్ను ఏ పని చేయనివ్వవు. సో ఇట్ ఈస్ అ స్టార్ట్ విత్ అ థాట్. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్గా ఫిజికల్ సిమ్టమ్స్ అంటే రావు. ఇప్పుడు మీరు కూర్చోన్నారు, మీకేం ఫిజికల్ సిమ్టమ్స్ రావు. బట్ వెన్ ద థాట్ స్టార్ట్స్, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు, ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి, సడన్గా యూ స్టార్ట్ షివరింగ్. సో ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు బాడీలో అడ్రినల్ రిలీజ్ అవ్వటము, ఆ సెన్సేషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు యూ విల్ బి అండర్ స్ట్రెస్. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు నీకు కంటిన్యూస్గా ప్రతి పని ముందు ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ ఫియర్ నీకు బాడీలో నీకు ఫిజికల్గా కనిపిస్తుంటుంది. అంటే ఇది మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కానీ మనకు అది ఎవరు మనకు హెల్ప్ చేయడానికి ఉండరు. నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు నేను ఎంసెట్ ఎగ్జామ్కో నా నీట్ ఎగ్జామ్కో వెళ్తున్నాను, నాకు 3-4 డేస్ నుంచి నిద్ర పట్టట్లేదు, షివర్ అవుతున్నాను. అలా మనం ఒక ఇన్సిడెంట్ని తీసుకొని వీడికి యాంగ్జైటీ డిజార్డర్ ఉందని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి ఆ యాంగ్జైటీ అనేది ప్రతి ఇన్సిడెంట్లో వస్తుందా? అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చూపులకు వెళ్తున్నాను, అమ్మో ఎలా మాట్లాడతాం అంటే ఇది డిజార్డర్ అనేది, అంటే నర్వస్నెస్ అనేది అందరిలో అన్ని సిచ్యువేషన్స్లో రావచ్చు. మీరు కొత్తగా వచ్చారు, గెస్ట్ ఎవరో చెప్పారు నాకు, ఓ మీరు కొంచెం బాగా కోపిస్టి అని, సో అమ్మో ఈవిడికి ఏది ఇస్తే ఏమవుతుందో అని అలా ఫీల్ అవ్వటం అనేది ఒక నైజం కదా అది. కానీ దాన్ని డిజార్డర్గా పరిగణించాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఓకే, డిజార్డర్గా ఉండాలి అంటే మనము అదే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఒక స్ట్రెస్లో ప్రతి ఏ పని చేయాలన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాలని విపరీతంగా స్ట్రెస్ పడిపోయి ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. సో ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్, నాకు ఈరోజు బాస్తో మీటింగ్ ఉంది, ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇట్. సో డేలో నాకు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటికీ నాకు డిస్టర్బ్ అయ్యి నేను డే టు డే లైఫ్ని ఒక నార్మల్గా లీడ్ చేయలేకపోవడం. సో అప్పుడు అలా రకరకాల సిచ్యువేషన్స్లో కూడా వాడు అదే అవుతుంటే అప్పుడు దాన్ని డిజార్డర్ కింద అని 1-2 ఇన్సిడెంట్లో ఒకవేళ అయినా అదంతా పర్లేదు, దట్ ఈస్ నార్మల్ యాక్చువల్లీ. సో ఈ డిజార్డర్ పెరిగితే అప్పుడు అది బాడీలీ సిమ్టమ్స్ కూడా వచ్చేస్తాయి, అంటే చెమటలు పట్టడం కానీ, హార్ట్ బీట్ పెరగటం కానీ. దట్ కంటిన్యూస్గా ఇప్పుడు మనకి యాంగ్జైటీలో ఉండేవాళ్ళు నీకు ఒక 1 month 2 months ఉండరు, ఫర్ ఇయర్స్ టుగెదర్ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఇయర్స్ టుగెదర్ ఉంటారో వాళ్ళకి బాడీ ఆటోమేటిక్గా హార్ట్ బీట్ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హైలో ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే ఒక యాంగ్జైటీకి ఉన్న పర్సన్కి హార్ట్ బీట్ చాలా హై ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అలాగే ఉంటుంది, వాళ్ళు షివర్ అయిపోతుంటారు, పాపం వాళ్ళు ఇంకే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటండి ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అంటే మనము దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ నుంచి ఆ రూట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇందాక యాంగ్జైటీ అనుకున్నాం, యాంగ్జైటీ అనేది చాలా రకాలు. ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అంటే మనము మీకు ఇప్పుడు తెలుసు కదా, అంటే నాకు చేతుల్లో జర్మ్స్ ఉన్నాయి అంటే వెంటనే వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది రోజుకి ఎన్నిసార్లు చేస్తారనుకుంటున్నారు? 200-300 times. సో లేదంటే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు దీన్ని 2 సార్లు ట్యాప్ చేయాలి, చేయకపోతే నాకు ఏదో జరిగిపోతుంది, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయిపోతుంది అన్న ప్రతి సెకండ్ ఏ పని చేస్తున్నా కూడా నేను దీన్ని ట్యాప్ చేయాలి అన్నది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అయిపోతుంది అన్న ఒక భయం క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఒక అలోన్గా ఉండడం అంటే భయం, లేదంటే ఒక స్పెషల్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే భయము. సో దీన్ని అగ్రోఫోబియా అంటారు అనమాట. సో సోషల్ యాంగ్జైటీ అంటే ఒక పబ్లిక్లోకి వెళ్ళడానికి భయము. సో ఇలా రకరకాలైన యాంగ్జైటీస్ ఉంటాయి. కాబట్టి ద మెయిన్ ఏంటి అంటే ద రూట్ కాజ్ అనేది ఎక్కడుంది,
ప్లస్ ఈ రూట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక పర్సనాలిటీని బట్టి డెవలప్ అవుతుంది. ద పర్సన్ హూ యు ఆర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్ఫెక్షనిస్ట్ పర్సన్ అనుకుందాం. నా పర్ఫెక్షనిజం నాలో ఉంది అంటే ఐఎమ్ ఆల్ ద టైమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో నాకు అసలు ఫెయిల్యూర్ అంటేనే ఇష్టం ఉండదు. అండ్ సెకండ్ ఏంటంటే నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కటి ఆర్డర్లో ఉండాలి, ఈ బుక్స్ ఇక్కడ కరెక్ట్గా పెట్టాలి, ఇది ఫ్లవర్ వేజ్ దానికంటే ముందు ఉండాలి అని ఒక ప్రతి దగ్గర నీకు ఒక పర్ఫెక్షనిజం ఉంది అంటే అది లేనప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ స్ట్రెస్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో నువ్వు ఏంటి, నీ పర్సనాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఒక రిజిడ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మనం చూస్తే వాళ్ళు ఓపెన్నెస్కి యాక్సెప్ట్ చేయరు, ఒక న్యూ థింగ్స్ని తీసుకోవడానికి తొందరగా ఇష్టపడరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి లేదా ఒక కొత్త జాబ్ యాక్సెప్ట్ చేయాలి. సో దానివల్ల కూడా యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో చాలామంది సెటిల్ అవ్వలేకపోతుంటారు. సో దానివల్ల ఒకవేళ నీకు ప్రాబ్లం ఉందా, ఏంటి నీకున్న ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, తర్వాత న్యూరోటిజం అనేది ఒక పర్సనాలిటీ. సో వీటి వల్ల నీకేమన్నా ప్రాబ్లం యాంగ్జైటీ ఉందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రెండోది ఏంటి అంటే the situations what you faced, the experiences you had in your life. నీకు ఒక బస్సులో వెళ్తున్నావు, ఒక యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగింది, అప్పటి నుంచి నీకు ఎక్కడ బస్సు చూసినా ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల నీకు యాంగ్జైటీ వస్తుందా? లేదంటే ఒక ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా డెత్ లాంటిది ఏదైనా సడన్గా ఒక ఇన్సిడెంట్ మనం చూసాం, ఫేస్ చేసాం, అప్పటి నుంచి ఒక స్ట్రెస్ డెవలప్ అయింది. సో దానివల్ల మనకి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందా? లేదంటే చిన్నప్పుడు నువ్వు స్కూల్లో టీచర్ నేను విపరీతంగా భయపెట్టి ఉండొచ్చు, లేదంటే నిన్ను ఎవరైనా బుల్లింగ్ చేసి ఉండొచ్చు, లేదంటే పేరెంట్స్ దగ్గర నుంచి నీకు అబ్యూజ్ లాంటివి కూడా వచ్చి ఉండొచ్చు. అంటే అబ్యూజ్ అంటే నా మీనింగ్ ఏంటంటే ఓవర్ పనిష్మెంట్స్, లేదంటే ఒక ఆల్కహాలిక్ ఫాదరు కంటిన్యూస్గా వాళ్ళని తిట్టడం, అరవటం, కొట్టడం లాంటివి చేస్తూ ఉండటము, ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఒక చైల్డ్ చాలా ఫియర్ నుంచి వస్తాడనమాట. సో ఇవన్నీ రూట్ కాజెస్ వల్ల యాంగ్జైటీ వస్తుంది. ఎస్, డెఫినెట్గా ఏదో ఒకటైతే డెఫినెట్గా ఆ వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. మరి దాన్ని ఎలాగ మనం, అంటే మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు నాకు సడన్లీ ఒక కార్లో వెళ్తే యాక్సిడెంట్ అయింది, లేదా నేనే ఒక యాక్సిడెంట్ చేశాను, మళ్ళీ కార్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఇది న్యాచురల్ కాదా? అలా అవ్వకూడదా మనిషి? అంటే అది అవ్వటం ఈజ్ అ న్యాచురల్, కాకపోతే దాని నుంచి మనం బయటికి రావడం ఈజ్ అ నార్మల్. అంటే ఒకడు రోజులో వస్తాడు, ఇప్పుడు నేనే కారు తీసుకెళ్ళానండి, సడన్లీ ఎవరినన్నా చంపేశాను అనుకుందాం, గుద్దేశాను అనుకుందాం, జరుగుతాయి కదా సినిమాలో, నేను కావాలని చేసింది కాదు. బట్ తర్వాత నేను మళ్ళీ కారు తీసుకోవాలంటే నాకు, అంటే ఒక మనిషిని చంపాం, కేసు, కోర్టు, డబ్బులు, ఇదంతా ఒక అనుభవించుంటాను కదా, ట్రామా. మళ్ళీ కారు ముట్టుకోవడానికి నాకు భయం వేస్తుంది. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి మీకు? అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక దాని పట్ల మనకి భయం స్టార్ట్ అయితే మనం ఇంకా నెక్స్ట్ ఏ పని చేయాలన్నా కూడా భయమే స్టార్ట్ అవుతుంటుంది. ఆటోమేటిక్గా మైండ్ రికగ్నైజ్ చేస్తుంది ఒక ఫియర్ని, అంటే స్లోగా చాలా విషయాల పట్ల ఫియర్ రికగ్నైజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు బండి కూడా ముట్టుకోలేరు, ఆ తర్వాత మనుషులు రోడ్డు మీదకే వెళ్ళలేరు, ఆ తర్వాత ట్రాఫిక్ చూసినా భయం వేస్తుంది. అది అక్కడ మొదలైంది. ఇంకా చాలా విషయాలు. యాంగ్జైటీ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఒక్క విషయం పట్ల కొంతమందికి ఉంటుంది, కానీ కొంతమందికి ప్రతి విషయం పట్ల ఉంటుంది. దాన్ని జనరల్ యాంగ్జైటీ అంటారు. అంటే దీన్ని మనం, ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేసి బోల్డ్ అంతా డబ్బు పరంగా కోర్టులు, కేసులు, ఇంట్లో ఇన్ని చూసిన తర్వాత కూడా నేను మళ్ళీ కారు తీయటానికి సాహసించాలి అంటే మనం ఎవరమైనా వెళ్ళి కావాలని కొట్టం. ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఇట్స్ యాక్సిడెంట్. సో ఆ క్షణంలో సడన్గా అక్కడ మన ప్రాబ్లం అంటే మన నుంచి కాకుండా అవతల పర్సన్ తప్పు వల్ల కూడా యాక్సిడెంట్ జరగచ్చు. సో అది మన చేతిలో లేదు కదా. నేను డ్రైవ్ చేస్తున్నా, వెళ్తున్నాను, సడన్గా ఒక మనిషి నా మీదకి వచ్చేసాడు, ఒక సెకండ్లో నేను ఆపలేకపోయాను. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్. ఒకవేళ నా మిస్టేక్ అయినా కూడా, సో ఐ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్ ఇన్ టు ద లైఫ్. కానీ కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పటికీ బయటకు మేబీ ఇట్స్ లైక్ సే ఐ కెన్ కమ్ అవుట్ ఇన్ 1 month of time. మేబీ ద సెన్సిటివ్ పర్సన్ కెన్ కమ్ అవుట్ ఇన్ 3-4 months of time. బట్ బయటికి రావాలంటారు. వస్తేనే యూ విల్ లీడ్ అ నార్మల్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ కమ్,
These are disorders, it holds you and it's linked one to another. Next, slowly it starts with the depression and social anxiety. You will never try to go out in అంటే the ఈ ఒక్క social. అబ్నార్మల్ బిహేవియర్ చాలా చోట్లకు పాకుతుంది అనేది మీరు ఎస్ 100% అండి ఇది? 100%. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఒక భయం ఉంటుందో యూ డోంట్ ప్రిఫర్ టు గో అండ్ టాక్ టు సమ్వన్ సరే, నేను మీకు ఇంకొక కేస్ స్టడీ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏదో ఒకళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ అయింది. వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని అప్రోచ్ అవ్వటానికి వాడు భయపడతాడు అనుకుందాం. వాడికి ఒకటి కాన్ఫిడెన్స్ రావట్లేదు, రెండు ఒకవేళ ఎమోషనల్ ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ ఈ అమ్మాయి కూడా వదిలేసిపోతుందేమో అని వాడికి ఒక భయం. మనం చూస్తాం కదా మన్మధుడు సినిమాలు కూడా ఒక క్యారెక్టర్స్. సో అలాంటి ఒక భయం మనిషికి మంచిది కాదంటారు మీరు, అందులోంచి బయటికి రావాలి వాడు ఈవెన్చువల్లీ. డెఫినెట్గా. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అని ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి తన్ని ఏదో చీట్ చేసిందో లేకపోతే ఏదో ఒక రీజన్స్ వల్ల వాళ్ళు బ్రేకప్ అయ్యారు. ఇంకొక మంచి అమ్మాయి రావచ్చు లైఫ్లో, కానీ ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని నువ్వు కనెక్ట్ చేసుకొని ఎప్పుడు నువ్వు ఈ మంచి అమ్మాయిని కూడా బ్లేమ్ చేస్తున్నావు అనుకో, లేకపోతే ట్రస్ట్ చేయట్లేదు అనుకో, నీ లైఫ్ ఎక్కడ వెళ్తుంది? అది ఎలా పోతుందండి? సో నార్మల్ లైఫ్ లీడ్ చెప్పింది నాకు అర్థమైంది. ఇది ఎలా పోతుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మనము అదే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్. అంటే ఈ యాంగ్జైటీ అనేది సమ్ బేసిక్, మీరు ఇందాక ఫస్ట్ అన్నారు చూసారా, సమ్ బేసిక్ చిన్న చిన్న విషయాల పట్ల ఉంటుంది. అంటే దాన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లేకపోతే మెడిటేషను, కొన్ని ఎక్సర్సైజులు ఇట్లాంటివి చేసి నార్మల్గా బయటకు రావచ్చు. సో నువ్వు ఎప్పుడైతే డిజార్డర్ లెవెల్లో ఉంటావో, డిజార్డర్ లెవెల్ ఈజ్ అ బయలాజికల్గా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ బాడీ. దట్ మైండ్లో ఒక థాట్ ట్రిగర్ అవ్వగానే బాడీ ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో. ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వగానే నీ బాడీ అంతా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది ఒక విషయం పట్ల అంటే డెఫినెట్గా యూ నీడ్ అ ప్రొఫెషనల్ హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి. రెండు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్. నాకు ట్రాఫిక్ అంటే భయం, నేను అసలు డ్రైవే చేయను అని అవాయిడ్ చేసేస్తాం. సో ఈ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ట్రాఫిక్ అన్నా మళ్ళీ ఆ రోడ్ మీదకి వెళ్ళడం అన్నా భయం తగ్గుతుందా పెరుగుతుందా? దాని పట్ల డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది కదా, పెరుగుతుంది. సిచువేషన్ అవాయిడ్ చేయడం వల్ల భయం అయితే తగ్గదు, ఇంకా పెరుగుతుంది. సో యూ నెవర్ షుడ్ అవాయిడ్ ద సిచ్యువేషన్. అంటే భయాలని ఉన్న ట్రామాలని ఫోబియాలని మనం దూరం చేసుకోవాలి. వాటిని అలాగా లోపల పెట్టుకుని సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం వల్ల సొల్యూషన్ కాదు. కానీ నేను చేయలేకపోతున్నాను, అప్పుడు ఏం చేస్తాను? యూ నీడ్ టేక్ అ ప్రొఫెషనల్ హెల్ప్. అంటే నేను ఇప్పుడు నేను యాక్సిడెంట్ చేశాను, ఒక 1 year బ్యాక్ ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. నేను కార్ స్టీరింగ్ ముట్టుకుంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నాకు చెమటలు నాకు మళ్ళీ అదే గుర్తు వస్తుంది, నాకు ఇలా అవుతుంది అనుకుంది. నేను ఎలా బయటికి రావాలి? మీరు ఎలా హెల్ప్ చేస్తారు? రైట్, ఐ గాట్ యువర్ పాయింట్. వన్ థింగ్ ఏంటంటే నీకు అది ఎంత కాలం నుంచి ఉంది? సంవత్సరం నుంచి ఉంది. సో ఇప్పుడు నేను ఏదన్నా ఒక కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ కోసం వచ్చారు, నేను చెప్పేది మీరు ఏబుల్ టు లిజన్ టు మీ, అంటే నేను చెప్పే కౌన్సిలింగ్ మీకు అర్థమవుతుందా, లేకపోతే ప్రతి క్షణం మీరు ఆ స్ట్రెస్లో ఉంటున్నారా అనేది గమనించాలి. ఆ స్ట్రెస్లో ఉంటున్నారు అంటే యూ నీడ్ అ మెడికేషన్, సైకియాట్రీ మెడికేషన్ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నువ్వు మెడికేషన్ తీసుకుంటావో నీ బాడీ కొంత రిలాక్స్ అవుతుంది, కొంచెం కామ్ డౌన్ అవుతుంది. మన ఆడియన్స్కి ఒక కేస్ స్టడీ అండి. ఇదే ఇన్సిడెంట్ 1 year నుంచి నేను కారు తీద్దామని అనుకుంటున్నా, తీసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. అంటే మనిషిని చంపటం అనేది డెఫినెట్లో పెద్ద విషయం. దాని పట్ల పోలీస్ కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసు అన్నీ మైండ్లో ఇలా తిరుగుతాయి 360 degreesలో. నాకు షేక్ వస్తుంది. నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు చెప్పారు, అయినా సరే నేను పట్టుకోలేకపోతున్నా. అంటే అల్టిమేట్లీ మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ దిగి పట్టుకోవాలి కదా కారు నడపాలంటే. అలాంటప్పుడు మీరు ఏమంటారు? ఒక మెడికేషన్ వల్ల మెడికేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఆ బాడీ షివరింగు, ఆ భయము ఇవన్నీ కొంచెం తగ్గి కొంచెం నార్మల్ అవుతారు. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది కదా. సో అదే ఒక స్ట్రెస్లో ఉన్న పర్సన్ కాంట్ ఫోకస్ ఆన్ మీ వాట్ ఐమ్ టాకింగ్. లేదండి, అంటే నేను చాలా ప్రాక్టికల్గా, అంటే మనం మాట్లాడుతున్నది చాలా మందికి ఉపయోగపడాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే ఇన్సిడెంట్ కాకపోయినా చాలా మంది లైఫ్లో నేను మీ దగ్గరకు వచ్చాను, మీకు డబ్బులు ఇచ్చాను 1,000 రూపాయలు, మీతో అరగంట కౌన్సిలింగ్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, మళ్ళీ కారు ముట్టుకుంటే మళ్ళీ నాకు భయం వస్తుంది. ఆ కౌన్సిలింగ్ అంటేనే దట్ మేక్స్ యూ రియలైజ్ దట్ వాట్ ఈస్ అ లైఫ్, హౌ యూ కెన్ జస్ట్ మూవ్ ఆన్.
అండ్ వచ్చే ఆ ఎమోషన్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఆ కౌన్సిలింగ్లో అర్థమవుతాయి. అంటే ఒక 50% హెల్ప్ చేస్తుందా అండి ఈ కౌన్సిలింగ్? 70-80% హెల్ప్ అవుతుంది. 70-80% హెల్ప్ చేస్తుందా మీరు ఇచ్చే కౌన్సిలింగ్? Yeah, ఒక yeah, మనిషి yeah, ట్రామాస్ నుంచి, యా అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక అబ్బాయిని చీట్ చేసింది, వాడు మళ్ళీ ఏ అమ్మాయి పట్ల వాడు ట్రస్టే తెచ్చుకోలేడు. అవును. తెచ్చుకోలేక ఏం చేస్తుంటాడు, మాట్లాడితే లొకేషన్ పంపించమంటాడు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఇందాక విజయ్ ఎందుకు వచ్చింది అంటాడు. అంటే మనం అవన్నీ సినిమాలో ఒక సైకో క్యారెక్టర్స్ లాగా చూపించినా దాని వెనకాల ఒక మనిషి పడ్డ బాధని మనం తెలుసుకోవాలి. రైట్. సో అప్పుడు అలాంటి అంటే ఇలాంటి ఒక బేస్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చినా మీరు కౌన్సిలింగ్తో 70-80% నయం చేయొచ్చు అనే హోప్ ఇస్తున్నారు యా, జనాలు. డెఫినెట్గా నిజంగా అవుతారా? అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన అబ్బాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే లవ్ థింగ్, తను ఇప్పుడు అందరూ బ్యాడ్ పీపుల్ ఉన్నారా, గుడ్ పీపుల్ కూడా ఉన్నారు కదా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద ఎంటైర్ సొసైటీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యాడ్ అండ్ గుడ్ ఆర్ కోల్డ్ అండ్ హాటే కాదు, ఇన్ బిట్వీన్ కూడా ఉన్నారు. సో ఒక్క ఎక్స్పీరియన్స్ జరిగినంత మాత్రాన మన మైండ్ ఆ ఎక్స్పీరియన్స్ పట్లనే రిఫ్లెక్ట్ అవుతుంది. మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని మన బ్రెయిన్ రికార్డ్ చేసి దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. యు సీ ద రియాలిటీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ. సో భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు వీ హ్యావ్ సమ్ అంటే ఈ మా కౌన్సిలింగ్లో మేము ఏం చేస్తామంటే కొన్ని టెక్నికాలిటీస్తో పాటు కొన్ని థెరపీస్ కూడా ఇస్తాం అనమాట. ఒక భయాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేసి ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే థెరపీస్ అంటే నేను జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను, ఎలాంటిది సినిమాలో ఈ స్ట్రెస్ బాల్ ఇచ్చినట్టుగా? లేదు అవి కాదు. ఇప్పుడు మనకి మన బాడీ ఒక సెన్సేషన్ రిలీజ్ చేసింది. సెన్సేషన్ రిలీజ్ చేసినప్పుడు హౌ యు ఆర్ ఫీలింగ్ ఇట్, షివరింగ్, హ్యాండ్స్ అంతా షివర్ అవుతున్నాయి, గుండె దడ పెరుగుతూ ఉంది. సో ఇలాంటి టైంలో నువ్వు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే నీ బాడీలో అమిగ్డాలా అనే ఒక బ్రెయిన్ పార్ట్ యాక్టివేట్ అవ్వటం వల్ల ఒక ఫియర్ వచ్చింది, ఒక థాట్ వచ్చింది. సో అమిగ్డాలా యాక్టివేషన్ జరిగింది. ఈ యాక్టివేషన్ జరగగానే నీ బాడీలో ఇవన్నీ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ కానీ ఒక ఫియర్ కానీ ఇవన్నీ అమిగ్డాలా యాక్టివేషన్స్తో ఉంటాయన్నమాట. సో అది జరిగినప్పుడు అది ఫర్ ఎవర్ త్రూ అవుట్ ద డే ఉండదు, జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా కామ్ డౌన్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. నీ బ్రెయిన్లో ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఇంకొక బ్రెయిన్ పార్ట్ యాక్టివేషన్లో నీకు మామూలుగా మళ్ళీ ఆలోచన అనేది వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ స్ట్రెస్లో ఉంటావో ఆ స్ట్రెస్ నుంచి నువ్వు ఎలా బయటికి రావచ్చు అనేది తెలుపుతుంది అనమాట. సో అదే మనం ఒక స్ట్రెస్ కానీ ఒక ఫియర్లో ఉన్నప్పుడు మన బాడీ కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించలేము. వి ఫీల్ ఇట్స్ వెరీ అజిటేట్ అని అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు కూడా కొన్ని ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయటం వల్ల పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ జరుగుతుంది. ఆ యాక్టివేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా బాడీ నార్మల్ అవుతుంది, కామ్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి మనము ఆ ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకుంటే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వీ టెండ్ టు ప్రాక్టీస్ దట్. అంటే మీరేం తప్పుగా అనుకోవద్దు రాధా గారు, నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, అంటే నాలో ఉన్న ఈ ట్రామాని మీరు మీ మాటలతో తగ్గించగలరనే నమ్మకం ఉంది మీకు? ఎస్, డెఫినెట్గా. కౌన్సిలింగ్ అంటే దీన్నే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారా? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ, ఇవన్నీ డిఫరెంట్ థెరపీస్ ఉంటాయన్నమాట. సో మాటలతో మీరు చూస్తున్నారు మనుషుల్లో చేంజెస్ వస్తున్నాయి. థెరపీస్ కూడా ఇస్తాం, కొన్ని థెరపీస్ మాటలు రెండు. ఇక్కడ కూడా కాని పక్షాన అప్పుడు మీరు పిల్స్ మీద పెడతారా మనిషి? అంటే వాళ్ళకి దీనికంటే ముందు ఫస్ట్ అసలు వి సీ ద క్లయింట్ని చూసినప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వెరీ సివియర్గా ఉందా, అసలు డేలో లేచినప్పటి నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా రన్ అయిపోతుంది. జాబ్ కూడా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, యాక్చువల్లీ స్టడీస్ కూడా డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్కి డైరెక్ట్గా తీసుకోలేనప్పుడు వాళ్ళని అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తాం అనమాట, సైకియాట్రిక్ డాక్టర్ సజెస్ట్ చేస్తాం. సో మీ గ్యామెట్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, డైలెక్ట్రికల్ బిహేవియరల్ థెరపీ అంటే మాటలతో, అంటే సింపుల్ లాంగ్వేజ్లో మనిషితో మాట్లాడి కొన్ని థెరపీస్ ద్వారా మీరు మనిషిని నార్మలైజ్ చేయగలుగుతున్నారు. ఒకటి ఐ వాంట్ టు టెల్ యూ, ఈ డిజార్డర్స్ అనేది స్పెక్ట్రమ్, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్
అని 3 టైప్స్లో ఉంటాయి అనమాట. సో మైల్డ్ ఉంటే సైకాలజీ హెల్ప్ కూడా అవసరం లేదు, చాలా వరకు ఆటోమేటిక్గా మన బాడీ మైండ్ పుష్ చేసి బయటకు వచ్చేస్తాము. లేదా కొంచెం మెడిటేషన్, యోగా ఇలాంటివి చేసుకొని కూడా కొంచెం బయటకు వచ్చేసేసి అంట. ఎప్పుడైతే మోడరేట్లో ఉంటామో, మోడరేట్లో ఉన్నప్పుడు అదొక లూప్, ఆ లూప్లోకి వెళ్ళిపోతుంది. థాట్ వస్తుంది, బాడీ రియాక్ట్ అయిపోతుంది, థాట్ వస్తుంది, బాడీ రియాక్ట్ అయిపోతుంది. సో ఈ రియాక్షన్ అవుతుంది అంటే దే డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అలాంటి టైంలో డెఫినెట్గా మనం హెల్ప్ కావాలి అని చెప్తాం అనమాట. సో ఇంకా సివియర్గా ఉంది అంటే దెన్ దే నీడ్ టు గో ఫర్ అ పిల్స్. సో అంటే ఈ యాంగ్జైటీ డిజార్డర్ వాళ్ళు బైపోలార్, సిజోఫ్రెనీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయా? అవి డిఫరెంట్ యాక్చువల్లీ. ఈ బైపోలార్ అవన్నీ ఏంటంటే ఫిజికల్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో అవి డైరెక్ట్గా దే నీడ్ అ మెడికేషన్. ఇప్పుడు మనకి మోస్ట్లీ మనం చూస్తే, మీరు ఇప్పుడు అన్నారు కదా మాట్లాడితేనే తగ్గుతుందా అని. ఇప్పుడు మెడికేషన్ వేసుకుంటాము, మెడికేషన్ వేసుకుంటే ఏమవుతుంది, మన బాడీ మాత్రమే కామ్ డౌన్ అవుతుంది, నీ థాట్ ప్రాసెస్ కామ్ డౌన్ అవ్వదు కదా, నీకు ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది కదా. సో ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ని, నీ పర్సెప్షన్ మారుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు 9 o'clock కలుస్తాను అన్నాను అనుకోండి, నేను ఒక 9:15, 9:30కి వచ్చాను. హౌ డూ యూ సీ పర్సెప్షన్? ఓకే, మేబీ ట్రాఫిక్ ఉండొచ్చేమో, లేకపోతే ఇంకేదైనా క్యాబ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని వీ కెన్ టేక్ అ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. లేదా 9 o'clock వస్తానని చెప్పారు, 9:15 అయింది ఇంకా రాలేదు, సో దే డోంట్ మెయింటైన్ టైమింగ్స్ అన్న పర్సెప్షన్ కూడా ఉండొచ్చు. సో మనం ఏది చూసినా కూడా మన పర్సెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతిదాన్ని మనం ఎలా నెగిటివ్గా చూస్తున్నాం, ఇప్పుడు ఎందుకు ఆ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, డే అంతా ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి, వెన్ యూ సీ ఇన్ అప్రోచ్ ఈజ్ అ డిఫరెంట్. సో దట్ అప్రోచ్ వీ టీచ్ హౌ యూ కెన్ సీ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, డిఫరెంట్ వే. సో ఓవరాల్గా మీరు ఒక పాజిటివ్ రే ఆఫ్ హోప్ ఇస్తున్నారు, డెఫినెట్గా ఇస్తున్నారు మీరు జనాలకి. డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. సో ఆ కౌన్సిలింగ్, పాజిటివిటీ ప్లస్ మీ థెరపీ సెషన్స్ వల్ల మనుషులకి యాంగ్జైటీ అనేది కొంచెం కంట్రోల్లో, అది మీడియం, మైల్డ్, మోడరేట్లో ఉన్న వాళ్ళైతే 100%. ఎస్ చాలా ఓసిడి కేసెస్, చాలా డిప్రెషన్ కేసెస్. నాకు చాలా హెల్ప్ అయిందండి ఈ పాడ్కాస్ట్. అంటే నేను అనుకునేవాడిని యాంగ్జైటీ అనేది ఒక రూట్ కాజ్ ఉంటుందని నేను అనుకోలేదు. జనరల్లీ వస్తుంటుంది, వాళ్ళు నోటీస్ చేయరని. బట్ మీరు చెప్పిన 2 వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, ఆ ఫోబియాని మీరు క్లియర్ చేసుకోకపోతే అది ఇంకో విషయాల్లో ట్రాన్స్లేట్ అవుద్ది. అంటే ఇవాళ కేవలం ఒక కారు మాత్రమే ఉందని మనం వదిలేస్తే, అది రేపొద్దున ఒక చాకు పట్టుకోవటం దగ్గర నుంచి ఒక కొత్త మనిషితో మాట్లాడటం వరకు అన్ని చోట్లకి వ్యాపిస్తుంది ఆ భయం అనేది. దిస్ ఇస్ గుడ్ పాయింట్. అండ్ 2 మాటలతో మనుషులు మారుతారనేది మీరు చాలా బాగా ప్లస్ థెరపీస్ అని కూడా అన్నారు కదా, అది బయలాజికల్గా మారినప్పుడు, 2 స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ థెరపీస్ కామ్ డౌన్ చేస్తాయి, బాడీ అండ్ మైండ్ని కామ్ డౌన్ చేస్తాయి. వెరీ నైస్ అండి, ఇట్ వాజ్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. నేను మీతో ఇంకా పాడ్కాస్ట్లు చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే అండి, కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ తీసుకొని మీరు ఎలాంటి థెరపీస్ ఇస్తారు, ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీలో ఇంకా ఏముంటాయి, ఇంకా హ్యూజ్ స్పెక్ట్రమ్. అంటే జనాలు ఇవాళ యాక్సెప్ట్ అయ్యి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రావటమే చాలా కష్టం. చాలా మంది మనం చూస్తుంటాం, నేను కూడా చాలా మందిని రోజు మనకు అర్థమవుతుంది వీడు కొంచెం అబ్నార్మల్గా ఉన్నాడని, కానీ మనం ముఖం మీద చెప్పలేము, సజెషన్ ఇవ్వలేం కదా. సో ఇలాంటి పాడ్కాస్ట్లు చేయటం అంటే మీలాంటి వాళ్ళు జనాలకు హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తుంది. సో మీరు ఇచ్చే థెరపీస్ ఏంటి, ఇంకా ఎలాంటి గ్యామెట్స్ ఉంటాయి అనేది ఇంకా అర్థం చేసుకుందాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రాధా. థ్యాంక్ యూ.